ఈ ప్రపంచంలో మనం చూసే బంగారం, వజ్రాలు చాలా విలువైనవిగా అనిపిస్తాయి. కానీ నిజానికి ఇవి అంతా కామన్ మెటీరియల్స్ మాత్రమే. అసలీ భూమిపై మిలియన్లో ఒక్కసారి మాత్రమే కనిపించే, లేదా అంతరిక్షం నుంచే వచ్చిన, లేదా సైంటిస్టులు ల్యాబ్లో సృష్టించిన అత్యంత అరుదైన పదార్థాలు ఉన్నాయి. 1 గ్రామ్ ధర కోట్లు దాటిపోయే పదార్థాలు కూడా ఉన్నాయి. ఇవాళ మనం తెలుసుకోబోయేది ప్రపంచంలో ఉన్న టాప్ 10 రేరెస్ట్ మెటీరియల్స్. మీరు చూసేది నమ్మలేనంత షాకింగ్గా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మరియు అరుదైన పదార్థాల్లో ఒకటి కాలిఫోర్నియం. ఇది సహజంగా భూమిపై దొరకదు, పూర్తిగా ల్యాబ్లో తయారు చేయాలి. 1950లో అమెరికాలోని సైంటిస్టులు దీన్ని సృష్టించారు. ధర 1 గ్రామ్ ధర సుమారు 20 కోట్లకు పైగా. ఇది ఎందుకింత ఖరీదు? ఇది చాలా రేడియోధార్మికం. చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఉత్పత్తి చేయగలం. అణు రియాక్టర్లలో ఉపయోగిస్తారు. ఇది చిన్న పరిమాణంలోనే భారీ ఎనర్జీ విడుదల చేస్తుంది. ఇది ఒక రత్నం, కాని ప్రపంచంలో అత్యంత అరుదైన రత్నాల్లో ఒకటి. పేరు పైనైట్. ఒకప్పుడు ప్రపంచంలో 2 మాత్రమే ఉన్నాయని అనుకున్నారు. ధర 1 క్యారెట్ లక్షల రూపాయలు. ఇది ఎందుకు అరుదు? దీని క్రిస్టల్ నిర్మాణం చాలా కాంప్లెక్స్. భూమిలో చాలా ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా మ్యాన్మార్లో మాత్రమే దొరుకుతుంది. ఇది డైమండ్ లాంటిదే, కాని ఇంకా బలమైనది. పేరు లాన్స్టెలైట్. ఇది భూమిలో కాకుండా మీటియోరైట్ ఇంపాక్ట్ వల్ల ఏర్పడుతుంది. అంటే అంతరిక్షం నుంచి వచ్చిన రాళ్లు భూమిని ఢీకొన్నప్పుడు ఇది తయారవుతుంది. ఇది డైమండ్ కంటే 58% ఎక్కువ బలంగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇది ఎందుకు అరుదు? మీటియోరైట్ ఇంపాక్ట్స్ చాలా రేర్. అందులో కూడా ఇది ఏర్పడటం ఇంకా రేర్. నంబర్ 7 ఆస్టాటీన్. ఇది పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఒక ఎలిమెంట్. ఆస్టాటీన్ ఇది భూమిపై ఉన్న అత్యంత అరుదైన సహజ ఎలిమెంట్. నిజానికి భూమిపై ఒకేసారి మొత్తం ఆస్టాటీన్ పరిమాణం గ్రామ్ కూడా ఉండదు. ఇది ఎందుకు అంత తక్కువగా ఉంటుంది? ఇది చాలా అన్స్టేబుల్, వెంటనే డికే అవుతుంది. ఉపయోగాలు: కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఉపయోగిస్తున్నారు. నంబర్ 6 ప్లూటోనియం. ఇది పేరు వినగానే మనకు అణుబాంబులు గుర్తుకొస్తాయి. అదే ప్లూటోనియం. ఇది సహజంగా చాలా తక్కువగా దొరుకుతుంది. ఎక్కువగా ల్యాబ్లో తయారు చేస్తారు. ధర సుమారు 3 లక్షలు 5 లక్షలు. ఎందుకు ఇది ముఖ్యమైనది? న్యూక్లియర్ వెపన్స్లో ఉపయోగిస్తారు. న్యూక్లియర్ రియాక్టర్స్లో కూడా ఉపయోగిస్తారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. చిన్న పరిమాణం కూడా ప్రాణాలకు ముప్పు. నంబర్ 5 ట్రీటియం. ఇది హైడ్రోజన్ యొక్క ఒక రేర్ ఐసోటోప్. పేరు ట్రీటియం. ఇది సహజంగా చాలా తక్కువగా ఉంటుంది. ధర 1 గ్రామ్ కోట్ల రూపాయలు. ఉపయోగాలు: న్యూక్లియర్ ఫ్యూజన్ రీసెర్చ్, గ్లో వాచెస్, చీకట్లో వెలిగే గడియారాలు. ఇది ఎందుకు అరుదు? తయారు చేయడం చాలా కష్టం. హాఫ్ లైఫ్ తక్కువ, అంటే త్వరగా డికే అవుతుంది. నంబర్ 4 టాఫైట్. ఇది ఒక రత్నం, కాని డైమండ్ కంటే చాలా అరుదైనది. పేరు టాఫైట్. ఒకసారి ఇది డైమండ్ అని పొరపాటుగా గుర్తించారు. ధర 1 క్యారెట్ వరకు 15 లక్షల వరకు. ఎందుకు అరుదు? చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది. గుర్తించడం కూడా చాలా కష్టం. నంబర్ 3 రోడియం. ఇది ఒక మెటల్, కాని ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్లో ఒకటి. పేరు రోడియం. ధర బంగారం కంటే 5-10 రెట్లు ఎక్కువ. ఉపయోగాలు: కార్లలో క్యాటలిటిక్ కన్వర్టర్స్, జ్యువెలరీలో కూడా ఉపయోగిస్తారు. ఇది ఎందుకు అరుదు? భూమిలో చాలా తక్కువగా ఉంటుంది. మైనింగ్ చాలా కష్టం. నంబర్ 2 ఏరోజెల్. ఇది ఫ్రోజన్ స్మోక్ అని కూడా పిలుస్తారు. పేరు ఏరోజెల్. ఇది ప్రపంచంలో అత్యంత తేలికైన సాలిడ్ మెటీరియల్స్లో ఒకటి. లక్షణాలు: 99% గాలి, చాలా లైట్ వెయిట్, హీట్ ఇన్సులేషన్లో బెస్ట్. నాసా కూడా దీన్ని ఉపయోగిస్తుంది. ఇది ఎందుకు అరుదు? తయారీ ప్రాసెస్ చాలా క్లిష్టం, చాలా ఫ్రజైల్. నంబర్ 1 యాంటీమ్యాటర్. ప్రపంచంలోనే అత్యంత అరుదైన మరియు ఖరీదైన పదార్థం యాంటీమ్యాటర్. ఇది సాధారణ పదార్థానికి ఆపోజిట్. ఇది మ్యాటర్తో తగిలితే భారీ ఎనర్జీ విడుదలవుతుంది. ధర 1 గ్రామ్ = లక్షల కోట్లు కాదు, ట్రిలియన్లు. ఎందుకు అంత ఖరీదు? ల్యాబ్లో చాలా చిన్న పరిమాణంలో మాత్రమే తయారు చేయగలం. నిల్వ చేయడం చాలా కష్టం. ఇది ఫ్యూచర్ ఎనర్జీ సోర్స్గా కూడా భావిస్తున్నారు. ఇప్పుడే మీరు చూసింది ప్రపంచంలో ఉన్న అత్యంత అరుదైన 10 పదార్థాలు.
బంగారం వజ్రాలు కూడా వీటి ముందు చాలా సాధారణం. ఇవన్నీ మనకు ఒక విషయం చెబుతున్నాయి. ప్రపంచం ఇంకా ఎన్నో రహస్యాలతో నిండి ఉంది.